హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి కొరియన్ డ్రామాతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'సీక్రెట్ క్వీన్ మేకర్స్' అనే కొరియన్ డ్రామాని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ డ్రామా మెయిన్ స్టోరీ థీమ్ వచ్చేసి ఇక్కడున్న హ్యాండ్సమ్ మెన్ అందరూ కలిసి ఒక అగ్లీగా ఉన్నాను అని ఫీల్ అయ్యే అమ్మాయిని ఒక బ్యూటీ క్వీన్ కింద చేస్తారు. సో, ఎలా ఇలాంటి అమ్మాయిని ఒక బ్యూటీ క్వీన్ కింద మార్చారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం వినేయండి. అప్పుడు మీకే అర్థమైపోతుంది. సో, ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక టూరిస్ట్ బస్‌తో. సో, ఈ టూరిస్ట్ బస్‌లో టూరిస్టులందరూ కూడా లాటే డ్యూటీ ఫ్రీ అనే ఒక పెద్ద డిపార్ట్‌మెంటల్ స్టోర్‌కి వెళ్తూ ఉంటారనమాట. సో, వీళ్ళందరూ కూడా ఆ స్టోర్‌కి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత తిన పేరు వాంగ్ బిట్నా. సో, తిన ఆ స్టోర్‌లో ఒక ఎంప్లాయీ. తినేం చేస్తుంది అంటే, ఆ స్టోర్ అంతటి గురించి కూడా వీళ్ళకి టూరిస్టులందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్ టైమ్‌లో మన హీరోయిన్ ఆన్ గంగ్‌జూ కూడా పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. సో, పరిగెత్తుకుంటూ వచ్చేసి బస్ డ్రైవర్‌తో అంటుంది, "ఏమైంది నన్నొదిలేసి ఎందుకొచ్చేసావు?" అని చెప్పేసి బస్ డ్రైవర్‌ని తిడుతూ ఉంటుంది. అప్పుడు బస్ డ్రైవర్ అంటారు, "నువ్వు కూడా ఎక్కావనుకున్నాను. అయినా టూరిస్ట్ గైడ్ ఎక్కకుండా ఎలా ఉంటారనుకుంటాను" అని చెప్పేసి అంటూ ఉంటాడన్నమాట. అప్పుడు ఆన్ గంజు ఏమో, "నువ్వు నన్ను కావాలనే వదిలేసొచ్చావు కదా! అయినా టూరిస్ట్ గైడ్ లేకుండా టూరిస్టులందరూ ఎలా వెళ్తున్నారు?" అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. లోపల వాంగ్ బిట్నా ఏం చేస్తుంది అంటే టూరిస్టులందరికీ కూడా ఒక చిన్ని చిన్ని బుక్స్ లాంటివి పంచి, సో ఈ బుక్‌లో ఉన్న స్టిక్కర్స్ అన్నిటిని కూడా ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళని ఒక పెద్ద బ్యూటీ కాంటెస్ట్‌కి అంటే లాటే డ్యూటీ ఫ్రీ బ్యూటీ కాంటెస్ట్‌కి సెలెక్ట్ చేస్తాం మేము అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్, మీరందరూ బాగా సెలెక్ట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో మన ఆంగ్ గంజు ఏమో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంకా వాంగ్ బిట్ని ఏమో ఆంగ్ గంజుని చూస్తుంది. ఇంకా ఆంగ్ గంజుని చూసి, "మీరు వెళ్ళండి, నేను తనతో మాట్లాడతాను" అని చెప్పేసి వాళ్ళని పంపించేసి ఇంకా వస్తుందన్నమాట. సో, అప్పుడు ఆన్ గంజు అనుకుంటుంది, తిను నాతో పాటు ఉండే నా కొలీగ్ ఎప్పటినుండో. సో, తినేంటి అంటే అన్నిట్లోనూ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, తిన వల్లే నన్నందరూ కూడా తక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాంగ్ బిట్నా వచ్చేసి, "ఓహ్! ప్రిన్సెస్ నువ్వేంటి ఇప్పుడొచ్చావు? ఇంత లేట్‌గా వచ్చావు? టూరిస్ట్ గైడ్‌లు ఇంత లేట్‌గా వస్తారా?" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఆంగ్ గంజు అంటుంది వాంగ్ బిట్నితో, "ఏరి టూరిస్టులందరూ ఏరి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది, "నేను వాళ్ళందరికీ కూడా బుక్స్ ఇచ్చేసాను. సో, వాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం స్టిక్కర్స్ కలెక్ట్ చేయడానికి. అవును, నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా బ్యూటీ కాంటెస్ట్‌లో" అని చెప్పేసి తనతో హేళనగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆంగ్ గంజుకేమో చాలా కోపమొస్తుంది. తర్వాత వాంగ్ బిట్నా అంటుంది, "అవును, నువ్వు ఇలాంటి డ్రెస్‌లు అసలు ఎక్కడ కొంటావు? అసలు ఎక్కడ దొరుకుతాయి? నీకెవరైనా ఇస్తారా? లేకపోతే నువ్వు కొనుక్కుంటావా?" అని చెప్పేసి చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆంగ్ గంజు ఏమో, "అవును, నేనే కొనుక్కుంటాను" అని చెప్పేసి స్పీడ్‌గా వచ్చేస్తుందనమాట. ఇంక దారిలో అనుకుంటూ ఉంటుంది, "నేనెక్కడ నా బట్టలు కొనుక్కుంటే తనకేంటి? అయినా నేను బానే ఉంటాను" అని చెప్పేసి అలా అనుకుంటూ వస్తుంది. కానీ పక్కనే ఉన్న మిర్రర్ చూసుకొని, "ఏంటి నేనిలా ఉన్నాను" అని చెప్పేసి తన మొహం దాచుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా అందంగానే ఉంటారు, నేను తప్ప అని చెప్పేసి డల్‌గా అలా వచ్చి ఒక చోట కూర్చుంటుందనమాట. సో, అలా కూర్చుంటుంది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చేసి తన మీద కూర్చుని పోతుంది. ఇంక అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "సారీ, మిమ్మల్ని చూసుకోలేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆంగ్ గంజు ఏమో, "పర్వాలేదులెండి, అందరూ నన్ను ఇలాగే చేస్తూ ఉంటారు. మీరు కూర్చోండి" అని చెప్పేసి, "నేనిక్కడ ఉన్నా సరే నన్నెవరు పట్టించుకోరు" అని చెప్పి అలా వెళ్ళి ఒక లిఫ్ట్‌లో ఉంటుందనమాట. అక్కడే ఒక చిన్న బాబుంటాడు. ఆ చిన్న బాబుని హాయ్ అని పలకరిస్తుంది. ఆ చిన్న బాబేమో ఏడ్చేస్తాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "నీకు ఆంటీలంటే ఇష్టమే కదా! సో, తిన్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు" అని చెప్పేసి ఆ బాబుతో అంటాడు. ఆ బాబు అంటాడు, "నాకు ప్రిట్టి ఆంటీలంటే ఇష్టం. ఇలా అగ్లీగా ఉంటే నాకిష్టం లేదు" అని చెప్పేసి వేరే ఆంటీ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా పాపం ఆ గంజుకేమో ఏం చేయాలో తెలీదు. ఇంకా అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఇంక వెంటనే లిఫ్ట్‌లోంచి బయటకొచ్చేస్తుందనమాట. సో, ఇంకా అలాగా తన మొహం ఎవరికీ చూపించకూడదు అని చెప్పేసి తల కిందకి పెట్టేసి అలా నడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఒక అబ్బాయిని గుద్దేస్తుందనమాట. సో, ఆ అబ్బాయి అయితే చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. సో, తనొచ్చేసి, "మీకేం కాలేదు కదా!" అని చెప్పేసి కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి డ్రింక్ ఇస్తాడు. "మీరు బానే ఉన్నారా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. హ్యాండ్సమ్ అబ్బాయేమో ఆంగ్ గంగ్జూతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆంగ్ గంగ్జూ ఏమో పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు ఆ అబ్బాయి బుక్ తీసి, "ఓహ్! ఈ బుక్ నీదేనా?" అని చెప్పేసి
మీరు కూడా కలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, ఇందులో ఉన్న స్టిక్కర్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తే బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనొచ్చు, కానీ నేను ఎలా పాల్గొంటానో చూసారా నా ఫేస్ ఎలా ఉందో, అసలు మీకు చెప్పడానికన్నా లేదు అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా అబ్బాయి అంటాడు, మీరెందుకు పార్టిసిపేట్ చేయకూడదు, మీరు కూడా బానే ఉన్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంజు అంటుంది, నన్ను ప్రాంక్ చేసింది చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే తనకి ఫోన్ వస్తుందన్నమాట. ఒక టూరిస్ట్ ఫోన్ చేస్తారు. ఇంకా తను ఏం చేస్తుంది అంటే, ఈ బుక్ మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఇంకా వెంటనే తన సూట్ కేస్ అనేది తీసుకుని నాకు ఫోన్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అబ్బాయి ఏమో ఆ బుక్ ని పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంజు ఏమో ఆ టూరిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆ టూరిస్ట్ ఏమో, నేను 2 స్టిక్కర్స్ ని కలెక్ట్ చేశాను, కానీ నా బుక్ పోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, సరే మీ దగ్గర రిసిప్ట్ ఉంటుంది కదా, సో ఆ రిసిప్ట్ ఇవ్వండి నాకు, నేను మీకు మళ్ళీ బుక్ ఇస్తాను అని చెప్పేసి సూట్ కేస్ ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేద్దామని చూసేటప్పటికి ఓపెన్ అవ్వదు. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓ ఇందాక నా సూట్ కేస్ అనుకుని చెప్పి ఆ హ్యాండ్సమ్ బాయ్ సూట్ కేస్ ని తీసుకొచ్చేసాను అని చెప్పేసి మళ్ళీ ఆ అబ్బాయిని వెతుక్కుంటూ పరిగెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా మొత్తం అంతా తిరిగేస్తుంది. ఫైనలీ ఒక చోట కనిపిస్తాడు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వెనకాలే వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి ఒక వాల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆ వాల్ లోపల నుండి మాయమైపోతాడనమాట. ఇంకా ఆంగ్ అంజు చూస్తుంది, ఏంటిది, ఇలా ఇదేదైనా మ్యాజిక్కా అని చెప్పేసి అనుకుంటూ ఉండి అక్కడికి వెళ్తుంది. అక్కడంతా గాడ్ లాగానే ఉంటుంది. కానీ ఆ సూట్ కేస్ ఉంది కదా, సూట్ కేస్ ఏమో లోపలికి లాగేస్తుంది తన్ని. సో తనేమో ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది వెంటనే. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడంతా కూడా అసలు ఒక పెద్ద లగ్జూరియస్ హాల్ లాగా, ఏదో మాల్ లాగా అన్ని ఉంటాయన్నమాట. సో ఇంకా అలీ వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటుంది. అయితే తన బుక్ ఉంది కదా, ఆ అబ్బాయికి ఇచ్చేసింది. సో ఆ బుక్ ఏమో ఇక్కడ కింద పడిపోయి ఉంటుంది. ఇంకా ఆ బుక్ ని పట్టుకుని అలా అలా తిరుగుతూ ఉంటుంది. అలా అన్ని చూస్తుందన్నమాట ప్రొడక్ట్స్ అన్నిటిని. అక్కడ ఒక మ్యాజిక్ బాల్ లాగా లోపల ఫెయిరీ ఉండి ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ దాన్ని ముట్టుకుందాం అనేటప్పటికి పక్కనే ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ అనేది కింద పడిపోతుంది. ఇంకా అది కింద పర్ఫ్యూమ్ బాటిల్ అనేది కింద పడి పగిలిపోతుంది. ఇంకా తనేమో అయ్యో ఇది ఎంత కాస్ట్లీదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో వస్తారు తన ముందుకి. ఎవరు అని చూసేటప్పటికి ఎవరో ఒక అబ్బాయి అన్నమాట. తిను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. సో తనని చూసిన తర్వాత అలా ఆగిపోతుంది మన ఆంగ్ అంజు. ఆగిపోయిన తర్వాత ఆ అబ్బాయి అంటాడు, ఎవరు నువ్వు, అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ అబ్బాయి ఏమంటాడు అంటే, నేను ఒక మెసెంజర్ ఆఫ్ బ్యూటీని అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఆంగ్ అంజు ఏమో, అమ్మో అసలు ఇదేదో వెరైటీగా ఉంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయికి ఏం సమాధానం చెప్పకుండా, ఇంకా పర్ఫ్యూమ్ బాటిల్ గురించి కూడా ఏం మాట్లాడకుండా, నేను వెళ్ళిపోతాను, అసలు ఇక్కడికి అనవసరంగా వచ్చాను అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లిఫ్ట్ లోంచి మళ్ళీ ఆ అబ్బాయి వస్తాడు. ఇంకా తనకి భయమేస్తుంది. వెంటనే వెళ్ళి ఒక చిన్న రూమ్ లా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక స్టూల్ లోపల కూర్చుని దాక్కుంటూ ఉంటుందన్నమాట. సో అక్కడికి కూడా ఆ అబ్బాయి వచ్చేస్తాడు. ఇంకా తనకి భయమేస్తుంది. ఆన్ గంజు అంటుంది ఆ అబ్బాయితో, నేను ఎలాగన్నా పర్ఫ్యూమ్ బాటిల్ కి పే చేసేస్తాను, మీరు నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, మనీతో నువ్వు అస్సలు దాన్ని పే చేయలేవు, ఎందుకంటే అది తయారు చేయాలంటే 100 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అలా అనేటప్పటికి ఏంటి 100 సంవత్సరాలా అని చెప్పేసి, అయ్యో నాకు అది తెలియదే దాని గురించి అని చెప్పేసి తను చూసి, ఇదేంటి వీళ్ళేమైనా డెవిల్సా అని చెప్పేసి, నేను చనిపోయానా ఏంటి, నేను ఎక్కడున్నాను ఇప్పుడు, ఒకవేళ నేను స్వర్గంలో ఉన్నానా నరకంలో ఉన్నానా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. అయితే ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, నువ్వు నా వెనకాలే రా అంటాడు. ఇంకా ఆన్ గంజుకు కూడా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ అబ్బాయి వెనకాలే వెళ్తూ ఉంటుంది. దారిలో ఏమో అసలు నువ్వెవరు, మీరు మనుషులు కాదా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి మాత్రం నువ్వేం మాట్లాడుకో, నా వెనకాలే రా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ అబ్బాయి ఏమో ఎస్కలేటర్ ఎక్కుతూ ఉంటాడు. ఇంకా తను చాలా పైకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆంగ్ గంజు ఏం చేస్తుంది అంటే, నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది పారిపోదాం అని చెప్పేసి. కానీ తన కాళ్ళు మాత్రం అక్కడే స్టిక్ అయిపోతాయి అనమాట. వెనక్కి మాత్రం వెళ్ళలేకపోతుంది. ఇంకా ఆ బ్యూటీ అండ్ గాడ్ ఉన్నాడు కదా, సో తనేమంటాడు అంటే, నువ్వు ఇంకా వెనక్కి వెళ్ళలేవు, రా నా వెనకాలే అని చెప్పేసి అంటాడనమాట. సో అలా తీసుకువెళ్తూ ఉంటాడు. ఒక చోటుకి తీసుకెళ్తాడనమాట. సో అక్కడ ఈ బ్యూటీ మెసెంజర్ ఉన్నాడు కదా, సో తన ఫోటో అనేది ఉంటుంది. ఇంకా ఆంగ్ అంజు ఆ ఫోటో చూసి, ఇది నువ్వే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, అవును, అసలు మీ హ్యూమన్స్ అందరూ ఇంత ఫూలిష్ గా ఉంటారేంటి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అడుగుతున్నారు, కనిపిస్తుంది కదా నేను తను ఒకటే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆంగ్ అంజు కూడా సరే అని చెప్పి ఆ అబ్బాయి వెనకాలే వెళ్తుంది. ఇంకా తను ఎక్కడికి తీసుకువెళ్తాడు అంటే, ఒక రూమ్ కి తీసుకెళ్తాడు. ఆ రూమ్ నిండా మిర్రర్స్ ఉంటాయి. అయితే ఆంగ్ అంజు మాత్రం మిర్రర్స్ లో చూడడానికి ఇష్టపడదనమాట. అబ్బాయి అడుగుతాడు, ఎందుకు నువ్వు మిర్రర్స్ లో చూడట్లేదు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, లేదు నేను అందంగా ఉండను, అందుకనే అద్దంలో చూసుకోవడానికి నాకు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, పర్వాలేదు చూడు అని చెప్పేసి ఒక మిర్రర్ ని తన వైపుకి తిప్పుతాడనమాట.
సో అప్పుడు ఆంగ్ అంజు ఏమో ఆ మిర్రర్ లో చూసేటప్పటికి తన ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. తను చిన్నప్పుడు ఒక చోట కూర్చుని ఇంకా ఏదో తింటూ ఉంటుంది. అయితే అక్కడే ఒక గౌన్లు అనేవి ఉంటాయన్నమాట. ఫెయిరీ గౌన్స్ అనేవి. అవి డాన్స్ కాస్ట్యూమ్స్. సో అవన్నీ చూస్తుంది. బయట ఎవరైనా ఉన్నారేమో అని చూసి వెంటనే ఆ డ్రెస్ వేసుకుని డాన్స్ వేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి డాన్స్ రాక కింద పడిపోతుంది. సో కింద పడిపోయేటప్పటికి ఇంకా వాళ్ళ క్లాస్ వాళ్ళందరూ అప్పుడే వచ్చేసి అందరూ నవ్వుతూ ఉంటారన్నమాట. సో ఈ సిచ్యువేషన్ అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయిని అడుగుతుంది, ఏంటి ఈ మిర్రర్ లో చూడంగానే నాకు ఇది కనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ బ్యూటీ గాడ్ అంటాడు, అవును ఇదే కనిపిస్తుంది. ఇక్కడున్న ఒక్కొక్క మిర్రర్ లో నువ్వు అసలు లైఫ్ లో గుర్తు పెట్టుకోకూడదు అనే సిచ్యువేషన్స్, అలాగే గుర్తు పెట్టుకోవాలి అనే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు గుర్తు పెట్టుకోకూడదు అనే సిచ్యువేషన్ కనిపించింది కదా, ఇంకా గుర్తు పెట్టుకోవాలి అనే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ బ్యూటీ గాడ్ చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన ఆంగ్ అంజు ఏమంటుంది అంటే, నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ లేవు, నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాను ఒక అగ్లీగా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, నువ్వు అగ్లీగా లేవు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఒక మిర్రర్ ని రౌండ్ గా తిప్పుతాడు. ఇంకా అలా రౌండ్ గా తిప్పేటప్పటికి ఈ ఆంగ్ అంజు ఏం చేస్తుంది అంటే ఒక మిర్రర్ లో చూస్తూ ఉంటుంది. ఆ మిర్రర్ ని రౌండ్ గా తిప్పేటప్పటికి వెంటనే మళ్ళీ ఇందాక వెనకాల పర్ఫ్యూమ్ బాటిల్ పగిలిపోయింది కదా, సో ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, అదేంటి మళ్ళీ ఈ ప్లేస్ కి వచ్చేసాం, ఇప్పటిదాకా మిర్రర్స్ ఉన్న ప్లేస్ లో ఉండాలి కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, నువ్వు కొన్ని థింగ్స్ ఉన్నాయి నువ్వు టెంపరరీగా గుర్తు పెట్టుకోవాలి అనుకునేవి. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేద్దాము అని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సరే అయితే చెప్పు, నువ్వు ఎవరిలా మారదాం అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, ఆ ఇక్కడ చాలా ఉన్నాయి, నాకు ఇంగో ఈ రెండిట్లాగా మారాలని ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటున్నావా, అందంగా ఉండాలని కోరుకుంటున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంజు ఏమో, అవును ఇక్కడ ఏదన్నా ఒక స్ప్రే లాంటిది స్ప్రే చేస్తే నేను నిజంగానే బ్యూటిఫుల్ గా అయిపోయే అలాంటివి కూడా ఉంటాయా నిజంగా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అబ్బాయి అంటాడు, అవును ఉన్నాయి, కానీ దాన్నే నువ్వు ఇందాక బద్దలు కొట్టేశావు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆంగ్ అంజు ఏమో, అయ్యో దాని గురించి ఎత్తకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తనేం చేస్తాడు అంటే అందులో ఉన్న ఒక స్ప్రేని తీసుకెళ్లి తన మొహం మీద స్ప్రే చేస్తాడనమాట. సో అలా స్ప్రే చేసేటప్పటికి తన కళ్ళు మూసుకుంటుంది. వెంటనే తను మ్యాజికల్ గా మళ్ళీ రియల్ వరల్డ్ లోకి వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది అంటే వాంగ్ బిట్నా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే వాంగ్ బిట్నా వచ్చేసి, ఏంటి ఇక్కడ పడుకున్నావా నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, ఏంటి ఇదంతా నిజంగా కలేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది, ఏంటి నువ్వు స్ప్రే కొట్టుకున్నావా, స్మెల్ బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆంగ్ అంజుకి అనిపిస్తుందన్నమాట, అంటే ఇదంతా నిజమేనా, మరి నేను ఎక్కడికొచ్చాను అని చెప్పేసి తన బుక్ చూసుకుంటే ఆ బుక్ లో ఏమో ఒక స్టిక్కర్ ఉంటుందన్నమాట. ఈ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఉన్నాడు కదా, సో తన ఫోటోనే స్టిక్కర్ కింద ఉంటుంది. ఇంకా తనంతా అనుకుంటుంది ఇదంతా డ్రీమ్ కాదైతే అని చెప్పేసి, అయితే ఇది నిజంగానే ఉందా అని చెప్పి మళ్ళీ కావాలని ఆ వాల్ దగ్గరికి వెళ్తుంది. ఆ వాల్ దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఈ సూట్ కేస్ మళ్ళీ తన్ని లాగేస్తుంది. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఈసారి ఆంగ్ అంజు లోపలికొచ్చి వెతుకుతూ ఉంటుంది, ఆ మెసెంజర్ ఆఫ్ బ్యూటీ ఎక్కడున్నాడు అని చెప్పేసి. కానీ తనుండడు. వేరే అబ్బాయి ఉంటాడనమాట. సో తిను కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇంకా ఆంగ్ అంజు ఏమో తన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు తను అడుగుతాడు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, ఇందాకటి దాకా ఇక్కడ వేరే వాళ్ళు ఉండాలి కదా, సో తను లేడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, లేడు నేనే ఉన్నాను, ఇందాక నుండి ఇక్కడే ఉన్నాను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది, ఇక్కడ ఏదైనా మెడిసిన్ ఉందా అంటే ఒక మ్యాజిక్ లాంటిది, నేను అది రాసుకోగానే ఒక పెద్ద బ్యూటిఫుల్ గా చాలా అందంగా మారిపోయే ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ అని చెప్పేసి, నువ్వు వెళ్ళిపో కావాలంటే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి, పోనీ నీకు ఈ సూట్ కేస్ ఓనర్ ఎవరో తెలుసా, ఎందుకంటే నా సూట్ కేస్ తనతో మ్యాచ్ అయిపోయింది, ఎక్స్చేంజ్ అయిపోయింది, సో నేను తన్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడున్న గాడ్ మాత్రం ఏమంటాడు అంటే చాలా ఫూలిష్ గా మాట్లాడుతూ ఉంటాడు, అంటే ఆరోగెంట్ గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నీదేమన్నా పోతే వెళ్ళి లాస్ట్ అండ్ ఫౌండ్ అనే ఒక చోటు ఉంది, సో అక్కడికి వెళ్ళి చూడు, అసలు హ్యూమన్స్ అందరూ ఎందుకు ఇలా ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా మన ఆంగ్ అంజు ఏం చేస్తుంది అంటే అది ఎక్కడుంది అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ తను కనిపెడుతుంది అనమాట. అన్ని దారులు కనుక్కుని వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరు ఉంటారు అంటే మళ్ళీ అదే అబ్బాయి ఉంటాడనమాట. సో అక్కడే ఉండేటప్పటికి ఆంగ్ అంజు అంటుంది, నువ్వే కదా ఇందాక ఇన్ఫర్మేషన్ డెస్క్ లో ఉన్నావు, మళ్ళీ ఇక్కడున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి ఏమో, ఎవరు నువ్వు, ఆ నువ్వు ఆంగ్ అంజు కదా, ఓహో నీ సూట్ కేస్ కోసం వచ్చావు కదా,
సరే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడున్న వాటిలో నీ సూట్‌కేస్ ఉందేమో వెతుక్కో అని చెప్పేసి అంటూ ఉంటాడన్నమాట. అంజు అంటుంది, "అదేంటి మీరు వెతికి పెట్టరా? నేనే వెతుక్కోవాలా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటాడు, "అవును, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆంగంజు అంటుంది, "అవును, దాహమేస్తే ఎవరి బావి వాళ్ళే తవ్వుకోవాలి" అని చెప్పేసి వెళ్లి వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "వెళ్లి నీ పని చూసుకో" అని చెప్పేసి, "అన్నిటిని ముట్టుకోకు, నీకు కావాల్సిందే తీసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తను ఎన్ని చెప్పినా సరే ఆంగంజు మాత్రం అన్ని ముట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు అంటే, "నీ వస్తువు పోతే ఓన్లీ 100 ఇయర్స్ బ్యాక్ వస్తువులు మాత్రమే ఇక్కడుంటాయి. ఇంకా అంతకంటే ముందు అయితే మేము డిస్కార్డ్ చేసేస్తాము" అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఆంగంజు అంటుంది, "ఏంటి 100 ఇయర్సా?" అని చెప్పేసి వెనక్కి తిరుగుతుంది ఒకేసారి. అప్పుడు అన్నీ పడిపోతాయన్నమాట. సో తను కూడా కింద పడిపోతుంది. ఇంకా అబ్బాయి అంటాడు, "అయ్యా! నేను అసలే చెప్పానా ఇక్కడ నాకు సర్వెంట్స్ తక్కువగా ఉన్నారని, ఇవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు" అని చెప్పేసి చాలా ఆరోగెంట్‌గా మాట్లాడతాడు. తర్వాత, "సరే ఇదిగో ఇవి తీసుకొని వెళ్లి నిన్ను నువ్వు క్లీన్ చేసుకో" అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆంగంజు అవి తీసుకుని వెళ్తుందన్నమాట. సో అదేంటి అంటే ఒక మసాజర్. దాని మీద క్రీమ్ వేసుకుని తన ఫేస్ ని అలా వాష్ చేసుకుంటూ ఉంటుంది. అది చాలా బావుందే అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తను అక్కడున్న డ్రెస్ ఒకటేసుకొని బయటకొస్తుంది. ఇంక అప్పుడు ఈ గాడ్ మెసెంజర్ ఉంటాడు కదా! సో తనేమంటాడు అంటే, "అసలు అదేం డ్రెస్సు అస్సలు నీకు సూట్ అవ్వలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆంగంజు ఏమో "సూట్ అవ్వలేదా? సరే అయితే నేను చేంజ్ చేసుకుంటాను. నా పాతవే వేసుకుంటాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అబ్బాయి కూడా, "నీకు తెలుసా అసలు ఎటెళ్ళాలో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆంగంజు ఏమో, "నాకు తెలుసు, ఇప్పుడే కదా వచ్చాను" అని చెప్పేసి డోర్ తీసి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పటికి అదంతా కూడా ఆంగంజు స్కూల్లో ఉన్న లైబ్రరీ లాగా, తన స్టడీ డెస్క్ లాగా అనిపిస్తుందన్నమాట. సో ఆంగంజు చూస్తుంది. "అదేంటి ఇదంతా నా స్టడీ డెస్క్ కదా! నేను స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు" అని చెప్పేసి ఆలోచిస్తుంది. అప్పుడే అక్కడ తన మీద ఒక పేపర్ కనిపిస్తుందన్నమాట. "నేను నీ కోసం పార్క్‌లో వెయిట్ చేస్తున్నాను" అని చెప్పేసి. ఇంక వెంటనే అక్కడికి వెళ్తుంది. చిన్నప్పుడు ఓన్ గంజు ఎలా ఉందో చూపిస్తారనమాట. సో తను చిన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆన్ గంజుకి ఒక అబ్బాయి పిలుస్తాడు. సో పిలిచి, "నువ్వంటే నాకు ఇష్టం చాలా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆన్ గంజు అంటుంది, "కానీ నేను అందంగా లేను కదా" అని చెప్పేసి, నేనెలా నచ్చుతాను నీకు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "నువ్వు నా కళ్ళలో చాలా అందంగా ఉన్నావు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆన్ గంజు ఏమో, "యెస్, నేను అవుతాను" అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ అబ్బాయి ఏమంటాడు అంటే, "ఎంత టైం కౌంట్ చేసావా?" అంటారు. అక్కడ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి 55 సెకండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. "చూసావా, నేనే బెట్ గెలిచాను. ఈ ఆన్ గంజుకి 1 మినిట్ కూడా వేస్టే తిని పడేయడానికి" అని చెప్పేసి, "కొంచెం పక్కకి తప్పుకో" అని చెప్పేసి వెళ్ళిపోతాడన్నమాట. కానీ ఆంగ్ గంజు మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మన ఆంగ్ గంజు అక్కడికి వెళ్ళింది కదా! సో ఈ సీన్ అంతా చూస్తుందన్నమాట. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆంగ్ గంజు ఏమో అదంతా గుర్తెచ్చుకుని బాధగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ బ్యూటీ మెసెంజర్ అంటాడు, "ఏమైంది? నీకు దొరికిందా? నువ్వు పోగొట్టుకుంది" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, "ఏం దొరికింది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "నువ్వు టైంని పోగొట్టుకున్నావు కదా! సో అదంతా కూడా దొరికిందా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, "నేను నా సూట్‌కేస్ కోసం వచ్చాను. నేను పోగొట్టుకున్న టైం గురించి కాదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, "అసలు మీ హ్యూమన్స్ అందరూ ఎందుకుంటారు ఇలాగా? అని చెప్పేసి, ఎందుకింత బోరింగ్‌గా ఉంటారు" అని చెప్పేసి అంటూ ఉంటాడన్నమాట. అప్పుడు ఈ ఆంగ్ అంజు అంటుంది, "అసలు నీకేం తెలుసు లైఫ్ గురించి? లైఫ్ ఎంత హార్డ్‌గా ఉంటుందో? ఎప్పుడు కూడా మేమేమనుకున్నామో అది మాకు దక్కదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, "అసలు మీ హ్యూమన్స్ లుక్స్ మీదే ఎందుకంత కేర్ చేస్తూ ఉంటారు? అయినా సరే లుక్స్ కావాలంటే నువ్వు ట్రై చేయాలి కదా! అసలు ఏమి ఎఫెక్ట్ పెట్టకుండా నీకేం కావాలి అనేది ఎలా నీకు దక్కుతుంది" అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంజు ఏమో ఇంకా ధైర్యంగా వస్తుందన్నమాట. సో అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆంగ్ అంజుని ఆ అబ్బాయి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి, "నేను నిన్ను తయారు చేస్తాను. సో నువ్వు ఎఫర్ట్ పెట్టాలి" అని చెప్పేసి తనకి మేకప్ చేస్తూ ఉంటాడన్నమాట. సో అలా మేకప్ చేసి తర్వాత తన అద్దంలో చూసుకునేటప్పటికి, "ఇది నిజంగా నేనేనా?" అని చెప్పేసి ఆంగ్ అంజు ఆశ్చర్యపోతుంది. సో ఎందుకంటే తను చాలా బాగా మేకప్ చేస్తాడు. ఎందుకంటే మెసెంజర్ ఆఫ్ గాడ్ కదా! సో అందుకననమాట. సో ఇంకా ఆంగ్ అంజు ఏమో, "వావ్! ఇది నేనేనా?" అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ అబ్బాయికి థాంక్స్ అని చెప్దాము అని అనుకుంటుంది. ఇంకా తనకి చెప్దాము అనేటప్పటికి వెనక్కి చూసేటప్పటికి తను ఉండడు. అదేంటి ఏమైపోయాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆంగ్ అంజు ఏమో ఆ అబ్బాయి గురించి, ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ గురించి మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ అతను ఎక్కడా కనిపించడనమాట. సో మొత్తం వెతుకుతుంటే అప్పుడే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ లాగా వస్తారు. సో వాళ్ళొచ్చేసి ఆంగ్ అంజుని, "అక్కడే ఆగు నువ్వు" అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఇంకా ఆంగ్ అంజుకి చాలా భయమేసేసి ఆ బ్రీఫ్ కేస్‌ని పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా చాలా మంది వస్తారు. సో అప్పుడే
ఇంకొక అబ్బాయి కనిపిస్తాడు. సో తిను మెసెంజర్ ఆఫ్ గాడ్ 3 అన్నమాట. సో థర్డ్ మెంబర్. సో తిను కనిపిస్తాడు. తినేమో తను ఆపుతాడనమాట. సో నవ్వుతూ చూస్తాడు ఆంగ్ అంగ్జుని. ఇది చూసి ఎక్కడికి పారిపోతున్నావు అని చెప్పేసి ఇంకేం చేస్తాడు అంటే ఒక ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకువెళ్తాడు అనమాట. సో తనేంటి అంటే ఆ వరల్డ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్. ఇంకా తను ఆంగ్ అంగ్జు ఏమో బయటికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటే అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చేసి కూర్చో, నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి, నువ్వు చేసిన క్రైమ్ ఏంటో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, అమ్మో ఆ పర్ఫ్యూమ్ బాటిల్ గురించే అనుకుంటా అని చెప్పేసి, నాకు తెలుసు కానీ నేనేం తప్పు చేయలేదు, కావాలంటే నేను దానికి మనీ ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు గాడ్ అంటాడు, సరే అయితే నీ క్రైమ్ ని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి నేను ఊరుకుంటున్నాను, నువ్వు తీసుకున్న జ్యువెలరీ అంతా నాకు ఇచ్చేయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేటప్పటికి ఆంగ్ అంగ్జుకేమో ఏంటి, ఏం జ్యువెలరీ, నేను పర్ఫ్యూమ్ బాటిల్ ని బదులు కొట్టాను, అది కూడా పెద్ద క్రైమేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో జరిగిందంతా చెప్తుంది, తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ అబ్బాయి అంటాడు, చాలే నీ నాటకాలన్నీ, ఇప్పుడు మా మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లానంటే నిన్ను నిన్ను ఎగ్జిక్యూట్ చేసేస్తారు అని చెప్పేసి భయపెడుతూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంగ్జు ఏమో ఏంటి మాస్టరా అని చెప్పేసి ఇంకా ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. తను ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళినట్టు, ఆ మాస్టర్ ఏమో పర్ఫ్యూమ్ బాటిల్ బదులు కొట్టిందా, తన్ని చంపేయండి అన్నట్టు, ఒక కత్తి తన పీకల మీద కోసేసినట్టు. సో ఇదంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు నన్ను క్షమించండి, నేను పర్ఫ్యూమ్ బాటిల్ ని బదులు కొట్టాను కానీ దానికి మనీ ఇచ్చేస్తాను అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది. ఇంకా తినేమో నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఈ యాక్టింగ్ అంతా ఆపుతావా, నువ్వు ఆ స్టోల్ చేసిన జ్యువెలరీ అంతా కూడా తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆంగ్ అంగ్జు ఏమో లేదు, నాకు అసలు జ్యువెలరీ గురించి ఏం తెలీదు, కావాలంటే మీరు నన్ను చెక్ చేసుకోండి, మొత్తం అంతా వెతకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఒక జ్యువెలరీ స్టోర్ కి తీసుకెళ్తాడు అనమాట. సో ఈ స్టోర్ కి నువ్వు వచ్చావు కదా కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, మీరు సీసీ కెమెరా ఫుటేజెస్ చెక్ చేసుకోవచ్చు కదా, నేనే తీసాను అని అంత నమ్మకం ఉంటే అని చెప్పేసి మెసెంజర్ ఆఫ్ గాడ్ ఏమంటాడు అంటే, అదే టైంలో కరెక్ట్ గా మా సీసీ ఫుటేజెస్ చెకింగ్ జరుగుతుంది, సో సీసీ ఫుటేజెస్ అన్ని కూడా ఆఫ్ అయ్యాయి, సో అదే టైం అనుకుని నువ్వు అన్ని దొబ్బేసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలా అనేటప్పటికి ఇంకా ఆంగ్ అంగ్జు ఏమో, అసలు మీరు నన్ను ఎలా సస్పెక్ట్ చేస్తారు, మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అబ్బాయి ఏమో నువ్వే కల్ప్రిట్వి, నాకు దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పేసి బయట ఉన్న ఆ స్టోర్ కి బయట ఉన్న సీసీ కెమెరా దగ్గరికి తీసుకెళ్తాడు. సో హాఫ్ అన్ అవర్ బ్యాక్ నువ్వు ఒక్కదానివే ఈ కెమెరాలో పడ్డావు అంటే నువ్వే దొంగవి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, సరే అయితే నేను దొంగనైతే ఆ జ్యువెలరీ అంతా నా దగ్గరే ఉంటుంది కదా, నన్ను చెక్ చేసుకోండి కావాలంటే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తన దగ్గర ఏం దొరకదనమాట. సో అప్పుడే పోలీసులు వస్తూ ఉంటారు. ఇంకా పోలీసులు అందరూ తీసుకెళ్లి ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ దగ్గరికి తీసుకెళ్తారు. సో అక్కడ ఒక కస్టమర్ ఉంటాడనమాట. సో ఆ కస్టమర్ అవును తినే తినే దొంగతనం చేసింది నేను చూసాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ అబ్బాయి ఏం జరిగిందో చెప్తాడనమాట. సో తను జ్యువెలరీ కొందాము అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే 5కి అలాగా ఆఫ్టర్నూన్ లో అని చెప్తాడనమాట. సో తినేం చేస్తుంది అంటే అక్కడున్న సేల్స్ పర్సన్ ని ఇదంతా అదంతా అని ప్రైస్ అడుగుతూ ఉంటుంది. సో అప్పుడే ఆ సేల్స్ పర్సన్ నేను ఇంకో మోడల్ తీసుకొస్తానని బయటకు వెళ్ళేటప్పటికి అక్కడున్న చైన్స్ అన్ని కూడా తీసేసుకుని తన బ్యాగ్ లో పెట్టేసుకుంటుంది అనమాట. సో ఇంకా బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అబ్బాయి అన్ని చూస్తాడు. సో ఇదంతా కూడా ఈ అబ్బాయి పోలీసులకి చెప్తారనమాట. ఇంకా ఆంగ్ అంగ్జు ఏమో మీరు నన్ను నమ్మట్లేదు కదా అని చెప్పి సరే అని చెప్పి తన బ్యాగ్ అంతా కూడా జిప్ ఓపెన్ చేసి కింద వంపేస్తుంది. ఇంకా వంపేసి తను అప్పుడు అంటాడు, అయితే ఆ అమ్మాయి ఆ బ్రీఫ్ కేస్ లోనే పెట్టుంటుంది అని చెప్పేసి అలా చూసాడు కదా, విట్నెస్ ఉన్నాడు. సో తను చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, సరే ఆ సూట్ కేస్ లో కనుక ఉంటే నగలు మీరు నన్ను జైల్లో పెట్టేయచ్చు, కానీ లేకపోతే మాత్రం నన్ను వదిలేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇంకా అప్పుడు ఈ మెసెంజర్ అంటాడు, కోడ్ ఏంటి సూట్ కేస్ ది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, నాకు తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, అదేంటి నీకు తెలియకపోవడం, నువ్వు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, నిజంగా నాకు తెలీదు, ఎవరో సూట్ కేసు నాతో పాటు చేంజ్ అయిపోయింది, ఎక్స్చేంజ్ అయిపోయింది, అందుకే నేను ఇది తీసుకొచ్చాను, వాళ్ళకి ఇద్దామని ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక లాక్స్ తీసే వాళ్ళని పిలిపించి అది తీద్దామని ట్రై చేస్తారు, కానీ దానిలోంచి కరెంట్ షాక్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు పడిపోతారు అనమాట కిందకి. ఇంకా అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఇది మాస్టర్ సూట్ కేసు, మాస్టర్ సూట్ కేసు నీ దగ్గరికి ఎలా వచ్చింది, నువ్వు మాస్టర్ సూట్ కేసు కానీ దొంగతనం చేసావా, నువ్వు ఇంకా ఎన్ని దొంగతనం చేసావు అని చెప్పేసి ఆంగ్ అంగ్జును అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జు అంటుంది, అయ్యో నేనెందుకు దొంగతనం చేస్తాను, ఇది మాస్టర్ సూట్ కేసు అని కూడా నాకు తెలియదు, నా సూట్ కేసు తన దగ్గరికి వెళ్ళిపోయింది అంటే నేను డ్రింక్ తాగింది ఒక మాస్టర్ తోనా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ అబ్బాయి అంటాడు, అయితే నువ్వు మాస్టర్ ని కలిసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇంకా
ఈ ఆన్ గంజు అంటుంది, అవును అయితే మాస్టర్ దగ్గరికే వెళ్దాం పదండి, అప్పుడు మాస్టరే చెప్తాడు ఏం జరిగిందో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఈ విట్నెస్ ఉన్నాడు కదా, సో తనకేమో భయమేసేస్తుంది. అమ్మో మాస్టరా అని చెప్పేసి, నేనే కల్ప్రిట్ ని, నేనే ఆ చైన్స్ అన్ని తీసేసాను అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకప్పుడు ఆ పోలీస్ ఏమో తనకి హ్యాండ్ కప్స్ వేసేసి తన జైల్లో పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఆంగ్ గంజు ఏమో, చూసారా నేను చెప్పానా నేను దొంగతనం చేయలేదు అని చెప్పేసి, నా హ్యాండ్ కప్స్ తీయండి అని చెప్పేసి అంటూ ఇంకా పోలీసులేమో ఆ దొంగని తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఈ మెసెంజర్ ఆఫ్ గాడ్ ఉన్నాడు కదా, థర్డ్ గాడ్. సో తినేం చేస్తారు అంటే ఆంగ్ గంజు దగ్గరికి వచ్చేసి, నువ్వు నిజంగానే దొంగతనం చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, ఇప్పుడే కదా దొంగ నేను కాదు అని తెలిసిపోయింది, మళ్ళీ మీరు ఎందుకు నన్ను దొంగ అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ గాడ్ అంటాడు, నువ్వు దొంగవే, ఎందుకంటే నా హార్ట్ ని దొంగలించావు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు తిను అనుకుంటుంది, ఏంటి ఇంత సడన్ గా ఇలా చేంజ్ అవుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, నేను నీలాంటి గర్ల్ ని ఎప్పుడు మీట్ అవ్వలేదు, సో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, ఏంటి మీరు నన్ను కిడ్డింగ్ చేస్తున్నారా, జోక్స్ చేస్తున్నారా, ఆట పట్టిస్తున్నారా, చాలు ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు ఆ గాడ్ ఏం చేస్తాడు అంటే, ఇదిగో నేను నీకు ఒక చైన్ ఇస్తున్నాను, ఇది నీకు చాలా ఇంపార్టెంట్, తర్వాత నీకు అవసరం అవుతుంది, ఇది నీ దగ్గరే ఉంచుకో, జాగ్రత్తగా దాసుకో అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతాడు. ఇంకా తను వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఆంగ్ గంజు ఏమో, వెయిట్ ఆగు ఆగు అని చెప్పేసి, నేను మాస్టర్ ని కలవాలి అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను వెంటనే రియల్ వరల్డ్ కి వచ్చేస్తుంది అనమాట. అంటే లాటే డ్యూటీ ఫ్రీ స్టోర్ కి వచ్చేస్తుంది. సో వచ్చేసేటప్పటికి అప్పుడే మళ్ళీ వాంగ్ బిట్నా వస్తుందన్నమాట. వాంగ్ బిట్నా వచ్చేసి, ఏంటి ఆంగ్ గంజు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట కనిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆంగ్ గంజు ఏమో, ఇదంతా నిజమా కల, నేను నిజంగానే ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా ఏమో తన బుక్ తీసుకుంటుంది. తన బుక్ లో 3 స్టిక్కర్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టిక్కర్స్ ని చూసి, ఏంటి నువ్వు నిజంగానే కాంపిటీషన్ లో పాల్గొందామని చెప్పేసి స్టిక్కర్స్ కూడా కలెక్ట్ చేసేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆంగ్ గంజు ఏమో, నీకు అనవసరం అని చెప్పేసి ఆ బుక్ ని పట్టుకుని ఇంకా అలా వెళ్తూ ఉంటుంది. అమ్మో నేను ఇంకా ఆ రూమ్ కి వెళ్ళను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ వాంగ్ బిట్ ని మాత్రం ఆంగ్ గంజు వెనకాలే వస్తూ ఉంటుంది అనమాట. అసలు నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవుతావు అనుకుంటున్నావా, అసలు నీలాంటి అగ్లీగా ఉన్న అమ్మాయి బ్యూటిఫుల్ గా అవటం ఈ కల్లో కూడా జరగదు అని చెప్పేసి అలా ఇంకా కోపంగా అని వెళ్ళిపోతుంది. ఇంకా ఆంగ్ గంజు ఏమో వాష్రూమ్ కి వెళ్ళి ఆ మిర్రర్ లో తనకిచ్చిన నెక్లెస్ ని చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ నెక్లెస్ ని చూసి, ఇదంతా నిజమేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే అప్పుడే తనకి ఒక చాట్ గ్రూప్ లోంచి మెసేజ్ వస్తాయన్నమాట. సో అదొక గ్రూప్ చాట్. అందులో ఏం మెసేజ్లు వస్తాయంటే, వాంగ్ బిట్నా ఉంది కదా, సో తనేం చెప్తుంది అంటే, మిస్ గంజు ఉంది కదా, ఆంగ్ గంజు, తనేం చేస్తుంది అంటే బ్యూటీ క్వీన్ ఫెస్టివల్ లో పాల్గొంటుందంట అని చెప్పేసి పెడుతుంది అంతే. ఇంకా అందరూ కూడా, అదేంటి నిజమా, తనకి ఏమైనా పిచ్చా అని చెప్పేసి, అసలు తనకి కాన్ఫిడెన్సే లేదు, ఇంకా తనేం క్వీన్ అవుతుంది, అసలు మనకైతే ఇంకా ఫన్నే ఫన్, ఇంకా నవ్వుకొచ్చి చూసి అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇంకా ఆంగ్ గంజుకి చాలా బాధ కలిగేస్తుంది అనమాట. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి, అసలు ఇదంతా ఈ సూట్ కేస్ వల్లే అయింది అని చెప్పేసి ఇంకా సూట్ కేస్ ని అలా ఇసిరేస్తుంది. ఇంకా తన మెడలో ఉన్న చైన్ కూడా తీసేసి ఇసిరేద్దాము అని చెప్పేసి అలా ఇసిరేస్తూ ఉంటుంది అనమాట. సో తను అలా ఇసిరేస్తూ ఉంటుంది, ఎవరో వచ్చి తన చైన్ పట్టుకుంటారు. ఎవరు అని చూసేటప్పటికి ఇంకో హ్యాండ్సమ్ మ్యాన్ అనమాట. సో తిను బ్యూటీ మెసెంజర్ 4. సో తిను వచ్చి ఏం చేస్తాడు అంటే, ఆంగ్ గంజు నువ్వు నాకు అవసరం, నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మెసెంజర్ గాడ్ 4 ఏం చేస్తాడు అంటే, ఆంగ్ గంజు చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, అసలు నువ్వు ఎవరు, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ గాడ్ అంటాడు, నాకైతే ఇప్పుడు టైం లేదు, నువ్వు తొందరగా రావాలి నాతో, నాకు నీ అవసరం ఉంది రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాంగ్ బిట్నా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉంటుంది, కానీ ఆ అబ్బాయి ఏమో అలా తనతో మాట్లాడి, ఇంకా టైం లేదు మనకి, పద అని చెప్పేసి తను లాక్కుని వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాంగ్ బిట్ని ఏమో, ఏమైంది, నాకు ఏమన్నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా అని చెప్పేసి షాక్ గా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఈ బ్యూటీ గాడ్ ఏమో తను తీసుకెళ్తాడనమాట. సో అప్పుడే చాలా మంది ఆంగ్ గంజు కోసం వెతుకుతూ ఉంటారు. సో ఈ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, దాక్కుందాం పదా అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడే చాలా మంది వచ్చేసి, ఇక్కడికి వచ్చిందా ఆ అమ్మాయి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఆంగ్ గంజు అంటుంది, అసలు ఏమవుతుంది ఇక్కడ, ఇందాక వచ్చినప్పుడు చాలా బాగుంది కదా, ఇప్పుడేంటి ఇలా డార్క్ గా అయిపోయింది ప్లేస్ అంతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ గాడ్ తను తీసుకువెళ్ళిపోతాడు, నేను నీకు అన్ని చెప్తానులే అని చెప్పేసి. ఇంకా తన షూ అనేది అక్కడ కింద పడిపోతుంది. ఇంకా తన షూ కోసం వెతుక్కుందాం అని వెళ్ళేటప్పటికి ఇంకా అప్పుడు ఆ గాడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఈ బ్యూటీ గాడ్ ఏం చేస్తాడు అంటే, ఆంగ్ గంజుతో పాటు మాయమైపోతాడు అనమాట. సో తన కాళ్ళకి ఒక షూనే ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఒక షూ షాప్ లోకి వెళ్తారు. సో అప్పుడు చెప్తాడనమాట, ఈ గాడ్ ఏం చెప్తాడు అంటే, వాళ్ళందరూ కూడా మెసెంజర్స్ ఆఫ్ ఈవిల్స్, సో వాళ్ళందరూ ఈవిల్స్ అన్నమాట,
మనుషులకి ఎప్పుడైతే మా మీద నమ్మకం తగ్గిపోతుందో అప్పుడే వాళ్ళొస్తారు. సో, వాళ్ళ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. మా పవర్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే నా వల్ల ఇదంతా అయిందా? అంటే నేను మిమ్మల్ని నమ్మలేదు కాబట్టే వాళ్ళందరూ వస్తున్నారా? మీ పవర్ అందుకే తగ్గిపోతుందా? అని చెప్పేసి ఆంగ్ అంగ్జూ అంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, అవును, అందుకే నేను నిన్ను తీసుకొచ్చాను. సో, నువ్వు నమ్మితే మాకు పవర్ అనేది బాగా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంగ్జూకేమో ఒక షూనే ఉంటుంది కాళ్ళకి. అది చూస్తాడనమాట. చూసి కొన్ని షూస్ తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఈ షూస్ అన్నిట్లోనూ నీకు ఏ షూ సూట్ అవుతుంది అని చెప్పేసి వేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జూ అంటుంది, లేదు, నా కాళ్ళు చాలా అగ్లీగా ఉంటాయి. నేను అందంగా ఉండను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వెంటనే అప్పుడు ఆ షాప్ అంతా కూలిపోతున్నట్టు అలా సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. తను నేను ఎప్పుడు అగ్లీగా ఉన్నాను అని చెప్పినా సరే ఈ షాప్ అంతా కూలిపోయేలాగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ గాడ్ అంటాడు, అసలు మీ హ్యూమన్స్ ఏంటి ఇలా ఉంటారు? కొంచెం స్ట్రాంగ్ గా ఉండలేరా? ఇంత వీక్ గా ఉన్నారేంటి అని చెప్పేసి ఆంగ్ అంగ్జూతో అంటూ ఉంటాడనమాట. అప్పుడు ఆంగ్ అంగ్జూ అంటుంది, ఏంటి ఇదంతా నా వల్లే అవుతుందా అని చెప్పేసి, నేను ఇంక ఇలా చేయలేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా బ్యూటీ గాడ్ ఏం చేస్తాడు అంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంగ్జూ ఏమో అక్కడే వెయిట్ చేస్తుంది చాలా సేపు. ఇంకా అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అయినా సరే ఈ టైం ఏంటి, నేను ఇంతసేపు వెయిట్ చేయాలా? మేబీ తనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో, నా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి బయటకొస్తుంది. అయితే బయటకొస్తుంది. ఇంకా ఆ ఈవిల్ గాడ్స్ అందరూ కూడా తిరుగుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఆంగ్ అంగ్జూ సూట్ కేస్ ఏమో ఒక చోట తగులుతుంది. ఇంకా సౌండ్ వచ్చేస్తుంది. వెంటనే మొత్తం ఈవిల్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇంకా అప్పుడు తనకి ఏం చేయాలో తెలీదు. అప్పుడే ఈ గాడ్ వచ్చేసి తను పట్టుకుని వేరే చోటకి తీసుకెళ్ళిపోతాడనమాట. నువ్వు బానే ఉన్నావా అని చెప్పేసి ఆ గాడ్ అడుగుతాడు. ఆంగ్ అంగ్జూ అంటుంది, నేను బానే ఉన్నాను అని చెప్పేసి, చాలా థ్యాంక్స్, నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని చెప్పేసి తన్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా ఆ గాడ్ అంటే, మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటాడు, మనం ఇక్కడ ఉండటం సేఫ్టీ కాదు, మనం వేరే డైమెన్షన్ కి వెళ్దాం రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో అప్పుడు తనకి డోర్ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. సో అప్పుడు ఆంగ్ అంగ్జూ అంటుంది, అంటే దీనికి ఏదో లాక్ ఉన్నట్టుంది అని చెప్పేసి తన నక్లెస్ గుర్తొస్తుంది. సో ఆ చైన్ తీసేసి, చూడండి ఈ రెండు ఒకేలా ఉన్నాయి అని చెప్పేసి తన చైన్ తీసుకెళ్లి అక్కడ పెడుతుంది. అలా పెట్టంగానే ఇంకా డోర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఈ గాడ్ అంటాడు, చెప్పానా నువ్వు నాకు అవసరం పడతావు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ లోపలికి వెళ్తారనమాట. ఇంకా అలా లోపలికి వెళ్తారు. అప్పుడు ఈ గాడ్ అంటాడు, అవును, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ సూట్ కేస్ చేంజ్ చేసుకోవాలి మేమిద్దరం అని చెప్పేసి ఆంగ్ అంగ్జూ అంటూ ఉంటుంది. అప్పుడు ఈ గాడ్ 4 ఉన్నాడు కదా, సో తినేమంటాడు అంటే, మాస్టర్ సూట్ కేసే కదా ఇది, సో నువ్వు ఓపెన్ చెయ్యి, నీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ అంగ్జూ అంటుంది, నాకు కోడ్ తెలీదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటాడు, నీకు తెలుస్తుంది, ఆలోచించు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు తన ఫోన్ తీసేసి ఒక గేమ్ ఆడుతూ ఉంటుందన్నమాట. సో అలా ఫోన్ తీసేటప్పుడు ఒక బుక్ కూడా పడిపోతుంది. ఇంకా ఆ బుక్ ఓపెన్ చేసేటప్పటికి దానిలో 3 స్టిక్కర్స్ ఉంటాయి. ఇంకా అది పక్కన పెట్టేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు తిన స్టిక్కర్ కూడా దొరుకుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళందరినీ తలుచుకుంటుంది. ఓ, అయితే నేను ఎవరిని కలిస్తే వాళ్ళ స్టిక్కర్స్ అన్ని ఇక్కడ వస్తాయన్నమాట అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఫోన్ లో ఒక పజిల్ ఆడుతుంది. ఆ పజిల్ ఆన్సర్ ఏంటి అంటే, ఒక కోడ్ వస్తుంది అనమాట. ఆ కోడ్ ని ఇక్కడ టైప్ చేస్తుంది అనమాట, 400 అని చెప్పేసి. ఇంకా అది పెట్టంగానే బ్రీఫ్ కేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఆంగ్ అంగ్జూ ఏమో, బ్రీఫ్ కేస్ ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి ఆ గాడ్ తో చెప్తుంది. ఇంకా గాడ్ అంటాడు, సరే ఓపెన్ చేయ అంటాడు. ఇంకా ఆంగ్ అంగ్జూ అది ఓపెన్ చేస్తుంది. అది ఓపెన్ చేయంగానే ఒక వెలుతురు లాంటిది వస్తుంది అనమాట. ఒక మ్యాజిక్ వస్తూ ఉంటుంది. ఇంకా చూస్తే మన ఆంగ్ అంగ్జూ ఎక్కడ ఉంటుంది అంటే, బ్యూటీ కాంటెస్ట్ లో ఉంటుంది. అందరూ ఏమో నెక్స్ట్ నువ్వే పద ఆంగ్ అంగ్జూ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆంగ్ అంగ్జూ ఏమో, ఏంటి నేనేనా, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆంగ్ అంగ్జూకి వెళ్తుంది అనమాట స్టేజ్ మీదకి. అప్పుడే అందరూ కూడా లైన్ లో నుంచుంటారు. ఇంకా ఆంగ్ అంగ్జూని చూసి అందరూ నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా వాంగ్ బిట్నా కూడా చాలా నవ్వుతూ ఉంటుంది. ఇంకా ఆంగ్ అంగ్జూ ఏమో అక్కడ నుంచుంటుంది. అప్పుడే ఆ యాంకర్ ఉంటారు కదా, సో తనేమో ఆంగ్ అంగ్జూని అడుగుతాడనమాట, సో మీకు ఏమైనా డ్రీమ్ ఉందా, అయినా నువ్వు ఎందుకు ఈ ప్రిన్సెస్ అవ్వాలి అనుకుంటున్నావు అంటే, నువ్వు ఒక ఆన్సర్ ఇచ్చావు, IWTBAPT అని చెప్పేసి రాసావు, అసలు దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు ఈ వాంగ్ బిట్నా అంటుంది, నాకు తెలుసు దాని మీనింగ్ ఏంటో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో అప్పుడు తను అడుగుతాడు, ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఏంటి అంటే, ఐ వాంట్ టు బి ఎ ప్రిన్సెస్ టు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకా అందరూ ఏమో నవ్వుతూ ఉంటారు. ఇంకా పాపం ఆంగ్ అంగ్జూకి ఏం చేయాలో తెలీదు. అప్పుడే ఈ యాంకర్ ఏం చేస్తారు అంటే, ఆంగ్ అంగ్జూ చిన్నప్పుడు ఫొటోస్ అని చెప్పేసి తన అగ్లీగా ఉన్న ఫొటోస్ అన్ని కూడా వేస్తూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంగ్జూకి ఏమో చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి ఆ స్టేజ్ మీద నుండి కింద పడిపోతుంది అనమాట. సో కింద పడిపోతుంది. ఇంకా అందరూ ఏమో తన దగ్గరికి వస్తారనమాట. వచ్చేసి ఫోటోలు తీయటం, ఇంకా అందరూ తన్ని చూసి
చూసి నవ్వటం, ఇంకా వాంగ్ బిట్నా కూడా తను చూసి నవ్వటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. నన్ను ఫోటోలు తీకండి అని చెప్పేసి ఆంగ్ గంగ్జూ అంటూ ఉంటుంది. ఇంకా అలా అరుస్తూ ఉంటుంది. ఇంకా కళ్ళు తెరిచేటప్పటికి తను టూరిస్ట్ గైడ్ బస్‌లో ఉంటుందన్నమాట. ఇంకా ఉండేటప్పటికి తను అనుకుంటుంది ఏంటి ఇదంతా కల అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే డ్రైవర్ వస్తారు. ఏంటి నువ్వు కళ్ళగంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా లోపల లేకుండా ఇక్కడ ఉన్నావని చెప్తే నీకు ఈ ఉద్యోగం ఉండదు వెళ్ళు అని చెప్పేసి ఆ డ్రైవర్ అంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఆంగ్ గంగ్జూ కూడా ఓ ఇదంతా కలే అన్నమాట అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది ఫోన్‌లో. ఏంటి అంటే మీరు కూడా బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. మీరు సెలెక్ట్ అయ్యారు మీ అప్లికేషన్ అని చెప్పేసి అని వస్తుందన్నమాట. ఇంకప్పుడు తనేం చేస్తుంది అంటే బుక్ చూసుకుంటుంది. ఆ బుక్‌లో ఏమో స్టిక్కర్స్ ఏమీ ఉండవు. అయితే ఇదంతా నిజంగా డ్రీమే అని చెప్పేసి ఆ మెసేజ్ మళ్ళీ చూసుకుంటుంది. ఇంక అప్పుడే వాంగ్ బిట్నా వస్తుంది. వాంగ్ బిట్నా వచ్చేసి హలో ప్రిన్సెస్ ఏం చేస్తున్నావు? నేనే నీ అప్లికేషన్ ఇచ్చేసాను. ఎందుకంటే మాకు కొంచెం ఫన్ కావాలి కదా రేపు షోలో అని చెప్పేసి వెటకారంగా మాట్లాడి వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు ఆంగ్ గంగ్జూ అంటుంది అసలు నేను నిన్ను ఏం చేశానని నువ్వు ఇంతలాగా ఉన్నావు నాతో అని చెప్పేసి అలా తిడుతూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది నేను నీకు హెల్ప్ చేశాను. నువ్వు బ్యూటీ క్వీన్ కాంటెస్ట్‌లో పాల్గొంటున్నావు అని చెప్పేసి అలా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోతుందన్నమాట. కానీ ఆంగ్ గంగ్జూ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడు తనేం చేస్తుంది అంటే అందరూ కూడా బ్యూటీ కాంటెస్ట్‌కి రెడీ అవుతూ ఉంటారు. మేకప్ వేసుకోవటం, డ్రెస్సులు వేసుకొని మాత్రం బయట కూర్చొని అలా బాధపడుతూ ఉంటుంది. నేను బ్యూటీ కాంటెస్ట్‌కి వెళ్ళను. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఫోన్‌లో ఏమో మీరు బ్యూటీ కాంటెస్ట్‌కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఉన్నది ఉంటుంది కదా! సో, ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తనకి మొత్తం పాతగా ఉన్న ఆ అబ్బాయిలందరూ ఉన్నారు కదా! సో, హ్యాండ్సమ్ మెన్ అందరూ చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి గుర్తొస్తాయన్నమాట. "నువ్వు నిజంగానే బ్యూటిఫుల్‌గా అవ్వాలనుకుంటున్నావా?" అని చెప్పేసి ఒకళ్ళు అంటారన్నమాట. "అయితే గుర్తుపెట్టుకో నువ్వు దేన్నైతే చూస్తున్నావో అదే ఎవ్రీథింగ్ కాదు. అదే మొత్తం కాదు. ఇంకా చాలా ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది" అని చెప్పేసి "నువ్వు ఎఫర్ట్ ఇవ్వకుండా ఎలా చేంజ్ అవుతావు? నువ్వు కొంచెమన్నా ఎఫర్ట్ ఇస్తేనే నువ్వు చేంజ్ అవుతావు. నిన్ను నువ్వు కేర్ చేసుకోవటం నేర్చుకో" అని చెప్పేసి ఇలా అన్ని డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు ఆంగ్ గంగ్జూ అనుకుంటుంది అవును నేను ఎలాగన్నా ఎఫర్ట్ చేస్తాను. నేను అందంగా ఉన్నా లేకపోయినా సరే నా ఎఫర్ట్ అనేదే నాకు రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి బయలుదేరుతుందన్నమాట. ఇంకా బయలుదేరుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఎలాగన్నా సరే లూజ్ అవ్వకూడదు. ఇలా ఉండకూడదు నేనెప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందన్నమాట. ఇంకా లాటే డ్యూటీ ఫ్రీ స్టోర్‌కి వెళ్ళేసి మీరు నాకు కొంచెం క్విక్‌గా మేకప్ వేస్తారా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది వేస్తాను వెళ్లి కూర్చోండి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఆంగ్ గంగ్జూకి తనేమో మేకప్ వేస్తుందన్నమాట. సో లిప్‌స్టిక్ వేస్తుంది. అన్నీ వేస్తుంది. పౌడర్ అన్నీ రాస్తుంది. ఇంకా ఆంగ్ గంగ్జూ ఏమో నేను ఎలాగన్నా అందంగా ఉండాలి అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా తను లిప్‌స్టిక్ కూడా వేస్తుంది. ఇంకా తనేమో రెడీ అవుతుందన్నమాట. సో, రెడీ అయ్యి కొంచెం పర్ఫ్యూమ్ కూడా కొట్టుకొని, స్పెక్ట్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ వ్యాన్ డ్రైవరు "నీకోసం యూనిఫార్మ్ తీసుకొచ్చాను. సో, నా దగ్గర ఇది మాత్రమే ఉంది. ఇంకేం లేవు" అని చెప్పేసి అంటూ ఉంటాడన్నమాట. అప్పుడు తినంటుంది "చాలు ఈ డ్రెస్ చాలు నాకు" అని చెప్పేసి చాలా థాంక్స్ అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకొని వస్తుందన్నమాట. సో, అప్పుడే ఫస్ట్ కనిపించాడు కదా మాస్టరు. సో, ఆ మాస్టర్ కనిపిస్తాడు. ఇంకా ఆంగ్ గంగ్జూ ఏమో తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. సో, ఆ మాస్టర్ ఏమో ఒక చోట కూర్చునుంటాడు. సో, ఆ కూర్చునుంటాడు. ఇప్పుడు ఆంగ్ గంగ్జూ అనుకుంటుంది మేబీ ఇది నిజం కాకపోవచ్చు. అదంతా కలే అయ్యుండొచ్చు అని చెప్పేసి ఆ మాస్టర్ ముందే నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. సో, ఇలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు మాస్టర్ అంటాడు "ఓహ్! నువ్విక్కడికొచ్చేసావా?" అని చెప్పేసి "నీ ట్రిప్ ఎలా ఉంది?" అని అడుగుతాడు. అప్పుడు ఆంగ్ గంగ్జూ అంటుంది "అంటే అదంతా నిజమేనా? అందుకే నాకంతలా గుర్తుపెట్టుకున్నాను. నువ్వే కదా మాస్టర్‌వి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఆంగ్ గంగ్జూ అంటుంది "నేను అదంతా ఒక డ్రీమ్ అనుకున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు మాస్టర్ అంటాడు "ఎందుకంత హర్రీ అవుతున్నావు? అవును నువ్విప్పుడు ఈవెంట్‌కి వెళ్ళాలి కదా! మరేంటి ఇంకా రెడీ అవ్వలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగ్ గంగ్జూ అంటుంది "అవును నేను వెళ్ళాలి. ఇంక వెళ్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మాస్టర్ అంటాడు "ఆగు నాకు ఒక గిఫ్ట్ ఉంది నీ కోసం" అని చెప్పేసి ఒక చైన్ ఇస్తాడన్నమాట. సో, ఆ చైన్ ఏసుకో అని చెప్తాడు. ఇంక తనేమో ఆ చైన్ వేసుకుంటూ ఉంటుంది. ఇంక మాస్టరే ఆ చైన్ పెడతాడన్నమాట. సో, పెట్టేసిన తర్వాత ఇప్పుడేమంటాడు అంటే, "నీకంటే కూడా ఏ జ్యువెల్లరీ కూడా అంత బ్రైట్‌గా షైన్ అవ్వదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటావో అంతలాగా నువ్వు కూడా అందంగా కనిపిస్తావు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడన్నమాట. ఇలా మాస్టర్ అంతా చెప్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే బ్యూటీ కాంటెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, బ్యూటీ విన్నర్‌కి ఈ డైమండ్‌తో చేసిన కిరీటాన్ని గిఫ్ట్‌గా ఇస్తారన్నమాట. సో, ఇంక బ్యూటీ కాంటెస్ట్ జరుగుతుంది. కానీ ఒక్కళ్ళు మాత్రం రారు. ఎవరు అంటే మన ఆంగ్ గంగ్జూ రాదన్నమాట. ఇంకా బ్యూటీ కాంటెస్ట్ అందరూ ఏమో స్టార్ట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి ఆగండి నేనింకా రాలేదు నేనొస్తున్నాను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే అందరూ తనని చూస్తూ ఉంటారన్నమాట. ఎవరు అంటే మన ఆంగ్ గంగ్జూ. చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయ్యి వస్తుంది. ఇంకా ఆంగ్
బిట్నీ ఏం చేస్తుంది అంటే వాంగ్ బిట్నీ తను చూసి అలా షాక్ అయిపోతుందన్నమాట. ఏంటి తిను ఇంత అందంగా ఉంది అని చెప్పేసి. అప్పుడే ఆంగ్ అంజు వచ్చేసి నేనే ఆంగ్ అంజుని కంటెస్టెంట్ నెంబర్ 7ని నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం కాన్ఫిడెంట్‌గా చాలా ధైర్యంగా అలా నడుచుకుంటూ వస్తుంది. షూస్ కూడా మంచి షూస్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని, ఇంకా మాస్టర్ ఇచ్చిన నెక్లెస్ వేసుకొని మొత్తం వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ ఏమో వావ్! అని చెప్పేసి చాలా బావుంది అనుకుంటూ ఉంటారు. ఇంకా వాంగ్ బిట్నా అయితే ఏంటి తిను నిజంగా తినేనా? ఏంటి ఇలా మారిపోయింది? అని చెప్పేసి అసలు ఏమవుతుంది? అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా తను కూర్చోంగానే పక్కనున్న కంటెస్టెంట్లు కూడా తన్నే చూస్తూ ఉంటారు ఆంగ్ అంజునే. చూస్తూ ఏమవుతుంది అంటే వాంగ్ బిట్నాని ఒక అమ్మాయి తోసేస్తుంది. ఇంకా వాంగ్ బిట్నా ఏమో చివరికి వెళ్ళిపోయి పడిపోతుందన్నమాట. సో తను పడిపోతుంది. ఇంకా అందరూ కూడా వచ్చి నవ్వుతూ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇంకప్పుడు వాంగ్ బిట్నా ఏమో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆంగ్ అంజు వచ్చి వాంగ్ బిట్నా పద వెళ్దాం అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా ఆంగ్ అంజుకి ఇంకా టైటిల్ అనేది ఇచ్చేస్తారనమాట. లాటే డ్యూటీ ఫ్రీలో బ్యూటీ క్వీన్ అనే టైటిల్ ఇచ్చేస్తారు. ఇంకా తనేమో వాంగ్ బిట్నా గురించి వెతుక్కుంటూ వస్తుంది. వాంగ్ బిట్నా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ వాంగ్ బిట్నా అంటుంది నేను ఎలా ఉంటే ఏంటిలే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది నేను తీసుకెళ్తాను నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది నువ్వు అసలు ఇలా ఎలా అయ్యావు అని చెప్పేసి ఏదైనా ఫూలిష్ గా చేసావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది నేను చెప్పినా నువ్వు నమ్మవులే గాని పద నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది లేదు నేను నీతో రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆంగ్ అంజు అడుగుతుంది అసలు నేనంటే నీకు ఎందుకు అస్సలు ఇష్టం ఉండదు అసలు నేను ఏం చేశానని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాంగ్ బిట్నా అంటుంది నీకు ఒలింపిక్స్ గుర్తుందా అప్పుడు నేను 88 కేజెస్ ఉండేదాన్ని. సో అప్పుడు నేను చాలా లావుగా ఉన్నా సరే చాలా కష్టపడి తగ్గి ఇప్పుడు ఇలా తయారయ్యాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఆ ఒలింపిక్స్ గురించి అందరికీ చెప్తూ ఉంటావు నేను లావుగా ఉన్నాను అని చెప్పేసి అందరికీ చెప్పేదానివి గుర్తుందా? అందుకనే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు తను అంటుంది నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడి మారావో నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా వాంగ్ బిట్నా కూడా కొంచెం డల్ గా అయిపోతుంది అనమాట. సో తన మాటలు వింటూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి నేను నిన్ను తీసుకువెళ్తాను పదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా హాస్పిటల్కి వెళ్తారనమాట. ఇంకా మన ఆంగ్ అంజు ఏమో బ్యూటీ కాంటెస్ట్ లో విన్ అయిపోయింది కదా. సో తన వర్క్ అనేది తను చేస్తూ ఉంటుంది. తను కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. సో తన టూరిస్ట్ గైడ్ లాగా చేస్తూ ఉంటుంది. కానీ అందరూ ఏమో మీరు మొన్న కాంటెస్ట్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు మీ షూస్ చాలా బాగున్నాయి ఎలా చేశారు అని చెప్పేసి అందరూ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఆంగ్ అంజు ఎవరిని చూస్తుంది అంటే ఒక అమ్మాయిని చూస్తుంది. తనేమో లాస్ట్ లో ఉంటుంది అనమాట. సో తనేంటంటే నేను అందంగా లేను అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఆంగ్ అంజుకి తన్ని తాను చూసుకున్నట్టు అర్థమవుతుంది అనమాట. సో తన్ని చూస్తే ఇంకా నవ్వుతుంది. ఇంకా అందరికి కూడా ఆంగ్ అంజు బుక్స్ ఇచ్చేస్తుంది కదా టూరిస్టులందరికీ. సో కానీ ఈ అమ్మాయికి మాత్రం అంటే తను అందంగా లేదు అని ఫీల్ అవుతుంది కదా. సో ఆ అమ్మాయికి మాత్రం ఒక స్పెషల్ బుక్ ఇస్తుంది. ఏంటి అంటే సీక్రెట్ క్వీన్ మేకర్స్ ఉంది కదా. సో ఆ వరల్డ్ కి వెళ్ళే బుక్ ఇస్తుంది అనమాట. సో నీకు ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఈ ప్లేస్ కి వెళ్ళడానికి ట్రై చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇంకా ఆ అమ్మాయి కూడా సరే అని చెప్తుంది. ఇంకా మన ఆంగ్ అంజు ఏమో ఇంకా షాపింగ్ కి అవన్నీ చూస్తూ ఉంటుంది. అలాగే ఇంకా షాపింగ్ కి వెళ్తుంది అనమాట. సో అక్కడ అన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా బ్యాగ్స్ కూడా కొందాము అని చెప్పేసి బ్యాగ్స్ ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి హీరో కనిపిస్తాడనమాట. సో తినే మన మెయిన్ హీరో. సో తినేం చేస్తాడు తినెవరు అంటే లాటే డ్యూటీ ఫ్రీ షోరూమ్ కి డైరెక్టర్ అంటే తినే ఓనర్ అనమాట. సో తినేం చేస్తాడు అంటే ఆంగ్ అంజు సో ఇక్కడుంది ఏంటి అని చెప్పేసి తను చూస్తూ ఉంటాడు. ఇంకా ఆంగ్ అంజు దగ్గరికి వెళ్తాము అనుకుంటాడనమాట. ఇంకా అక్కడ షాప్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే డైరెక్టర్ ఏంటి మన వైపు చూస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆంగ్ అంజు వెళ్ళిపోయేటప్పటికి ఆంగ్ అంజు వెనకాలే ఈ డైరెక్టర్ కూడా వెళ్తాడనమాట. సో అప్పుడేంటంటే ఆంగ్ అంజు తన వెనకాలే చేయి పెట్టేసి నువ్వెందుకు నా వెనకాలే వస్తున్నావు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు ఆంగ్ అంజు చాలా ఇంక చేసింది నువ్వు నన్ను గుర్తుపడతావు అని చెప్పేసి ఆంగ్ అంజు అని చెప్పేసి ముందుకు తిరుగుతాడనమాట. సో అప్పుడు మన ఆంగ్ అంజు ఏమో గుర్తుపట్టేస్తుంది. సో అప్పుడే వేరే వాళ్ళు వస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏమంటారు అంటే సార్ మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు ఆ సార్ అంటారు మీరు వెళ్ళండి నాకు కొంచెం పని ఉంది తను నాకు తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. తిను నా ఫ్రెండే అని చెప్తాడు. అప్పుడు ఆంగ్ అంజు అంటుంది ఏంటి ఫ్రెండా అని చెప్పేసి తను చూసి గుర్తెచ్చుకుంటూ సేహున్ కదా నువ్వు అని చెప్పేసి మన స్కూల్ డేస్ లో మనం కలిసి ఉండేవాళ్ళం. అబ్బా నువ్వు ఎలా మారిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటాడు.
అప్పుడు సేహున్ కూడా అవును అంగంజు, నేను కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను, ఎంతలా మారిపోయావో. నాకు స్కూల్ డేస్ నుండి కూడా నువ్వంటే చాలా ఇష్టం, ఇప్పుడు కూడా ఇంకా చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా చెప్పకపోతే బాగోదు అని చెప్పేసి అందుకే వచ్చాను అని చెప్పి అలా చెప్తూ, నేను నిన్ను ఈ స్టోర్ లో ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగంజు అంటుంది, ఫస్ట్ టైం చూసావా నన్ను, ఎప్పుడు చూసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ సేహున్ అంటాడు, అవును నువ్వు ఫస్ట్ డే నన్ను వచ్చి గుద్దేసావు చూసావా, అప్పుడు మనం చేంజ్ చేసేసుకున్నాం కదా మన సూట్ కేసులు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఆంగంజు ఆలోచిస్తుంది, అంటే మాస్టర్ కావాలని చెప్పేసి తిన గెటప్ లో వచ్చి నాకు మంచి ఒక హస్బెండ్ ని తెప్పించాలి అని చెప్పి మాస్టర్ ఇలా చేశాడు, మాస్టర్ చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా సేహునేమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు మన ఆంగంజు కూడా నాకు కూడా ఇష్టమే అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా మన ఆంగంజు అలాగే సేహున్ ఇద్దరు కూడా ఇలా కలుస్తారు. సో వీళ్ళిద్దరికి ఒక హ్యాపీ ఎండింగ్ అనేది వచ్చింది. ఇంకా ఆంగంజు లాగా ఉన్న అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంది కదా, సో తనకి ఆంగంజు ఇచ్చిన అడ్రస్ ఇస్తుంది కదా, సో ఆ బుక్ లో చూసి ఆ అమ్మాయి ఆంగంజు చెప్పిన ప్లేస్ కే వెళ్తుంది. అక్కడ మళ్ళీ బ్రీఫ్ కేస్ ఉంటుంది. సో ఆ బ్రీఫ్ కేస్ పట్టుకుని ఉంటుంది అనమాట. సో పట్టుకునేటప్పటికి ఆ బ్రీఫ్ కేస్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ బ్రీఫ్ కేస్ తో పాటు ఈ అమ్మాయి కూడా మ్యాజికల్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సీక్రెట్ క్వీన్ మేకర్స్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోయింది. సో ఈ డ్రామాలో మనం నేర్చుకునే నీతి ఏంటి అంటే, బీ కాన్ఫిడెంట్ అండ్ బీ యువర్ సెల్ఫ్. అండ్ ఈ రెండు మనల్ని ఏం చేస్తాయంటే మిమ్మల్ని బ్యూటిఫుల్ గా మారుస్తాయి. సో అండ్ ఈ డ్రామా అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ డ్రామా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఆంగంజు గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్ చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.